హాయ్ గైస్, వెల్కమ్ టు అనుప్రియ లాక్స్. ఈరోజు అయితే మేమైతే ఒక చిన్న గేమ్ ఆడిపోతున్నాము. క్రికెట్లోనే వాళ్ళు క్రికెట్ గేమ్ ఆడితే కన్నా మేము కూడా ఇంట్లో క్రికెట్ గేమ్ ఆడుతున్నాము. మేము వచ్చేసి సిఎస్కే తరఫున, మా వైఫ్ వచ్చేసి ఆర్సీబీ తరఫున. మా వైఫ్ వచ్చేసి ఆర్సీబీ అయితే గెలుస్తుందంటుంది, నేనైతే సిఎస్కే గెలుస్తుందంటున్నా. సరే ఆడదామనేసి గేమ్ అయితే మేము అయితే స్టార్ట్ చేస్తున్నాము. దానికంటే ముందు వచ్చేసి ఒక చిన్న టెస్ట్ అయితే ఉన్నాయి. సిఎస్కే బ్యాటింగ్ ఆడేటప్పుడు వచ్చేసి ఆర్సీబీ వికెట్ తీస్తే కన్నా ఆర్సీబీ వాళ్ళు వచ్చేసి సిఎస్కే వాళ్ళని కొట్టాలి. అంటే నేను ఎంతమంది కాలేదు, తను వచ్చేసి నన్ను కొడుతుంది నా వికెట్ పడితే కన్నా. సిఎస్కే తరఫున వికెట్ పడితే కన్నా ఆర్సీబీ అంటే నా వైఫ్ వచ్చేసి నన్ను వికెట్ కొడుతుంది. వాళ్ళ దిక్కు వికెట్ పడితే కన్నా నేను మా వైఫ్ని అయితే వికెట్ కొడుతున్నాను. అది చిన్న అయితే మనం అయితే గేమ్ ఆడుకుంటున్నాము. ఎలా ఉంది గేమ్ అయితే చూసి ఎంజాయ్ చేయండి. ఓకే గాయ్స్, మేమైతే ఇప్పుడు పందెం పెట్టుకున్నాం, మా హస్బెండ్ నేను గెలిస్తే సామాన్లు తోమిద్దాము అనుకున్నానా. తను గెలిస్తే ఏమవుతాడో, ఏం చెప్తాడో ఏమో. అలా వినవా? సరే, నేను గెలిస్తే కదా నీకైతే మేకప్ అయితే నేను చేస్తాను. ఆ మేకప్ ఎలా ఉన్నా కూడా నువ్వు వాళ్ళకైతే మన సబ్స్క్రైబ్స్కి అయితే నేను చూద్దాం. ఓకేనా? ఎలా అవుతాను. ఓకే గాయ్స్, వీడియో చూసి ఎంజాయ్ చేయండి. ఓకే. ఫోర్ కొట్టినారు మా వాళ్ళు. 4 మాదే గెలిచేది మ్యాచ్. చూద్దాం ఎంత మాత్రం గెలుస్తారా. 4లేనా? మా వాళ్ళు దిగితే రంగంలోకి అన్ని 6లే, స్టేడియం బయట పడతాయి. ఏమనుకున్నావు? బాటా మజా. చెప్పు. చెప్పినా కదా ఆల్రెడీ మీకు. మీరు 4లతోనే మా వాళ్ళు దిగినారనుకో అవుట్ ఆఫ్ బాల్ కవరేజ్ ఏరియా. చూద్దాం. చూసినావా? 6 కొడితే 6 కొట్టాలా, కొట్టాలి రా, 6 కొట్టాలి. చూసినావా? ఏదో పెద్ద చూసినావా? మళ్ళీ బోర్. మీరు కొట్టలేండి, మీరు అది కూడా కొట్టలే. చూద్దాం మ్యాచ్ దిగనే. అవుట్. ఎక్సలెంట్ బాయ్. ఫీల్డింగ్ చూసినావా? మా వాళ్ళు ఫీల్డింగ్ ఎట్లుంటుందో, మా వాళ్ళు ఉండదు. అంతా సిఎస్కి ఎట్లా పడుతుంది ఫీల్డింగ్ చూసినారు గాయస్? మా వాళ్ళు ఉండదు, తగ్గేదిలే. మనం అనుకున్న ప్రకారంగా మనం కూడా గేమ్ ఆడమని చెప్పాం కదా. ఫస్ట్ వికెట్ అయితే పడింది. ఫస్ట్ వికెట్కి మనం కూడా 6 పెట్టాలి కదా. ఒక్కదానికే ఇంకా 9 వికెట్స్ ఉన్నాయి. 6 ఫస్ట్ 6. ఓకే, నెక్స్ట్ మళ్ళీ
హాయ్ గైస్, చూడండి ఒక్క వికెట్ కానింది మా ధోని ఎట్లా క్యాచ్ పడాడు, కీపర్ క్యాచ్. మళ్ళీ సెకండ్ 6 మళ్ళీ మనం. పో shit. బౌల్డ్ చూసినావా మా వాళ్ళు ఫీల్డింగ్ బౌలింగ్ ఎట్లుందా, బౌల్డ్. చూసినావా క్యాచ్ ఎట్లా పట్టాను మా వాళ్ళు ఫీల్డింగ్ చూడు. మళ్ళీ బౌల్డ్ బౌల్డ్ కదా హెడ్ షాట్ పడాలా. సౌండ్ తగ్గిల షేట్. చూసినావా మళ్ళీ 6 తగ్గేదేలే నీకు పడతాయి. మళ్ళీ 6 చూసావా, ఇందాక నన్ను కొట్టినావే. 6 కొట్టినా కూడా మా ఊళ్ళో ముందర తక్కువలే అయిపోయింది మ్యాచ్. చాలా మాటలతో కాదు ఆడ చూడు చేతులతో. మళ్ళీ 6 4 చూసినావా మళ్ళీ 4. మా వాళ్ళు 4లు 6ల మీదనే ఉంటారా. ఎట్లా మ్యాచ్ తగ్గేలా, కప్పు మాదే ఈసారి. చూసినావా మా వాడా 4 ఏం కొట్టినాడా, ఎట్లా పోయిందో చూడు బాల. 3 4లు ఇప్పటికే. ఎట్టింది చూడు మ్యాచ్. చూసినావా మా వాళ్ళు ఎట్ట కొడుతున్నారు. అయిపోయింది 10 ఓవర్లకి అయిపోయేసేట్టుగా ఉండాలి మా వాళ్ళ. తగ్గేదేలే, గెలిచేది నేనే, కప్పు మాదే. ఒకటే కొట్టాల్సింది, ఒక వికెట్కి అన్నిట్లు కొడతాను. ఒక్క వికెటే పడింది మాదే. 6 చూడు మళ్ళా ఎట్లా పడిందా. అయిపోయింది నీ కథ. 10 ఓవర్లకే మా వాళ్ళు ఉన్నది అంత పెట్టుకుంటే. చూడు చెప్పినా కదా స్టార్టింగ్లోనే, బాల్ కొడితే అన్నీ 6 లైన్లోనే, మామూలుగా ఉండదు. చూడు ఆడవడం చూడు బాల్. మ్యాచ్ విన్ నాదే. చూసావా మళ్ళీ అవుట్, ఏదో పెద్ద తగ్గేదేలే పొడిచేదేలే అన్నమాట. స్కోర్ అవుట్ చూసినావా, స్కోర్ బోర్డు ఎంత వచ్చినాయా. విన్ మాదే. ఎన్ని వికెట్లు అన్నా పడినాయి. ధోని ఉన్నాడు, ధోని వస్తాడు ఇప్పుడు. వికెటే
చూసినావా? 6 ఎట్లుందా? మామూలుగా లేదు. రెడీగా ఉండు. మళ్ళీ 6 చూసినావా? 6 చూడు ఎట్లా 6. బా ఏం నా కొడుకుడు క్యాచ్ పట్టినాడు బా. చూసావా? ఏదో పెద్ద చిన్న కొడితే చూడండి పెద్ద చాలా గట్టి బొంగు. ఏందో ఆడతారు. మాదే చేతుల్లో మాదే విజయం. ఇప్పటికైనా మాదే విజయమే. వికెట్ పడింది ఇంకా ధోని అన్న వేళ. ధోని అన్న వచ్చాడనుకో ఎలా గేమ్ మామూలు. అనుకున్నా మేబీ విన్నర్ చికెన్ డిన్నర్.